సినిమాని నార్మల్ ఆడియన్స్ కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూస్తారు. కానీ ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సినిమాని ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు, అసలు ఈ సీన్ ఎలా పండింది అనేది కూడా చూస్తారు. సినిమా థింకింగ్ని ట్రైన్ చేస్తుంది. ఒక సీన్ ఎలా ఫ్రేమ్ చేస్తారు, ఒక సైలెన్స్ ఎలా యూజ్ చేస్తారు, ఒక కట్ ఎలా ఆడియన్స్ని హైపోథెసిస్ చేస్తుంది, ఇవన్నీ కూడా ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ని ఇస్తుంది. ఈ వీడియోలో నేను చెప్పబోయే 10 ఫిల్మ్స్ రెగ్యులర్ లిస్ట్ కాదు, రొటీన్ IMDb టాప్ 10 కూడా కాదు. ఈ 10 ఫిల్మ్స్ చూశాక నువ్వు సినిమా బలం ఆహాలో అవైలబుల్గా ఉంది. నెంబర్ 6 నైట్ ట్రావెలర్. ఈ సినిమా కూడా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ని ఇంకా డీప్గా అండర్స్టాండ్ చేసుకుంటాం. ఇప్పటి వరకు 4 సినిమాలు చెప్పా, ఎక్కడ కూడా ఏ సినిమా ప్లాట్ కూడా సరిగ్గా చెప్పాల, ఎందుకంటే ప్లాట్ మీరే చూసి తెలుసుకుంటే బాగుంటుంది అని. అందుకే ఇందులో జస్ట్ బెస్ట్ సీన్ ఏదో చెప్తున్నాను. మీరు మూవీ వచ్చేటప్పుడు చూస్తే మీరు ఖచ్చితంగా నిజం అని అంటారు. ఈ సినిమాలో బెస్ట్ సీన్ ఏంటంటే మిర్రర్లో ప్రాక్టీస్ చేసే ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ నిజంగా చాలా బాగుంటుంది. ఒకసారి ఆ సీన్ చూడండి. ఆ సీన్ చూశాక నిజంగా వావ్ అనిపిస్తుంది. ఇక్కడ క్యారెక్టర్ని ఆడియన్స్కి ఎక్స్పీరియన్స్ చేస్తారు, అంటే ఆడియన్స్ కూడా ఎక్స్పీరియన్స్ అవుతాడు ఆ క్యారెక్టర్తో పాటు. ఈ సినిమాతో చాలా నేర్చుకోవచ్చు. యాంటీ హీరో రైటింగ్ ఉంటుంది ఇందులో మెయిన్లీ. ఈ సినిమాలో ఎథిక్స్ వర్సెస్ సక్సెస్ థీమ్ ఉంటుంది, టూ గుడ్ ఉంటుంది. అయితే ఈ సినిమాతో ఎప్పటి నుంచో వస్తున్న ఒక రూల్ బ్రేక్ అయిపోయింది. అయితే ప్రొటాగనిస్ట్ ఏ తప్పు చేయకూడదు అనే రూల్ ఈ సినిమాతో పోయింది. ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 5 కమల్ హాసన్ గారిది హేరా మూవీ. ఈ సినిమా చాలా పవర్ఫుల్. ఈ సినిమాని చూస్తే మీకు పిచ్చెక్కిపోద్ది. ఈ సినిమాని హ్యాండిల్ చేసే విధానాన్ని చూస్తే మీకు కూడా అలానే అనిపిస్తుంది. అక్కడున్న క్యారెక్టర్స్తో పాటు మనం కూడా కొంచెం భయపడదాం. అలాగే పాలిటిక్స్ కూడా ఈ సినిమాలో మెయిన్ రోల్ని ప్లే చేస్తాయి. ఈ సినిమాలో కొన్ని గ్రే క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్కి మనం ఫ్యాన్ అయిపోతాం. అలా ఎందుకంటున్నానంటే సినిమా చూశాక మీకే అర్థమవుతుంది. అయితే ఈ సినిమాతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమా మన ఐడియాలజీని క్వశ్చన్ చేస్తుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. నెంబర్ 4 ప్రిజనర్స్. ఇది ఒక హాలీవుడ్ మూవీ, చాలా బాగుంటుంది. అయితే ఈ సినిమా చూసాక నాకు బెస్ట్ సీన్ అనిపించింది ఏంటంటే ఇంట్రాగేషన్ అండ్ అలాగే ఆ రెయిన్ విజువల్ సీన్. అదైతే తోపు ఉంటుంది. అండ్ రెయిన్ అనేది గిల్ట్ లాగా వాడారు దీన్ని.
అయితే నీకు ఇక్కడ కొన్ని డార్క్ సీన్స్లో నీకు నీతి నిజాయితీ ఏవి కూడా కనిపించవు. ఈ సినిమా చాలా బాగుంటుంది, ఒక లుక్ వేయండి. అండ్ ఇందులో చెప్పాలంటే మ్యాక్సిమం మెటాఫర్స్ ఉంటాయి, అండ్ మెటాఫర్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఈ సినిమా వచ్చి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, అండ్ సినిమా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు నెంబర్ 3, ఈ సినిమా పేరు ఎటర్నల్ సన్షైన్ ఆఫ్ స్పాట్లెస్ మైండ్. ఇది ఒక హాలీవుడ్ మూవీ. అంటే ఇంకా మీకు బెస్ట్ పాసిబుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే విఎఫ్ఎక్స్ అనేవి ఎక్కువగా ఉండవు, విఎఫ్ఎక్స్ షో ఆఫ్ అస్సలు ఉండదు, ఓన్లీ ఎమోషన్ ప్యూర్ ఎమోషన్, చాలా బాగుంటుంది. ఈ సినిమా విజువల్స్ చూస్తుంటే నెంబర్ 3లో ఎలా పెట్టాలనిపించిందని మీరు నన్ను అడగొచ్చు, కానీ ఈ సినిమా ప్రభావం అలాంటిది. ఓన్లీ ఎమోషన్స్తోనే ముందుకు తీసుకెళ్ళిపోతుంది సినిమా చాలా బాగుంటుంది. స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, అంటే లీనియర్ స్టోరీ టెల్లింగ్ ఉండదు. అయితే ఇక్కడ ఎమోషన్ అనేది అంత బాగా వర్క్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఎడిటింగే ఎమోషన్ని అక్కడ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ఎడిటింగ్ ఎమోషన్కి ఏం సంబంధం బ్రో అని మీరు నన్ను అడిగితే సినిమా చూడండి, సినిమా చూసాక మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. అండ్ ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 2, ఇంటర్స్టెల్లార్. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు క్రిస్టోఫర్ నోలన్ మార్క్ అంటే ఈ సినిమాతోటే. ఇక్కడ క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు ప్రతి ఒక్కటి కూడా ఇలానే ఉంటుంది. తన ఫస్ట్ ఫిల్మ్ ద ఫాలోయింగ్ నుంచి మొన్న వచ్చిన ఓపెన్ హైమర్ వరకు ప్రతిదీ మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. మధ్యలో మూమెంటో, ద డార్క్ నైట్ రైజెస్ అండ్ ఇంటర్స్టెల్లార్, ఇన్సెప్షన్, అసలు ఇవన్నీ మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్స్. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆ గ్రాఫిక్స్ గురించి. ఆ స్పేస్లో ఆ సీన్స్ ఉంటాయి, అసలు మామూలుగా ఉండదు, అసలు ప్యూర్ సినిమా అనిపిస్తుంది. అసలు సైన్స్ ప్లస్ ఎమోషన్ కలిపితే అసలు పిచ్చెక్కిపోద్దని నిరూపించాడు క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు అంటేనే అలా ఉంటాయి. మైండ్ బెండింగ్ సినిమాలో క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు లేకపోతే ఇంకా అర్థమే ఉంది చెప్పండి. క్రిస్టోఫర్ నోలన్ ప్రతి సినిమాలోనే ఉంటుంది. మీరు క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు ఖచ్చితంగా అన్నీ చూడండి, చాలా బాగుంటుంది. క్రిస్టోఫర్ నోలన్ సినిమాలే తోపు ఉంటాయి. అండ్ ఇంటర్స్టెల్లార్ చాలా బాగుంటుంది, అదొక తోపు సినిమా అని మనకు తెలిసినా చూడకపోతే ఇంకా మన తప్పే. ఆ సినిమా అనేది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, ఖచ్చితంగా చూడండి. అండ్ ఫైనల్లీ నెంబర్ 1, దేర్ విల్ బి బ్లడ్. ఇది హాలీవుడ్ సినిమా, మామూలుగా ఉండదు. ఓపెనింగ్ సీన్ ఉంటుంది, అది మామూలుగా ఉండదు. 15 minutes ఉంటుంది, అసలు ఒక్క డైలాగ్ కూడా ఉండదు. ప్యూర్ విజువల్ స్టోరీ టెల్లింగ్, అదొక మాస్టర్ క్లాస్ లాగా అనిపిస్తుంది. అసలు ఈ సినిమాని నెంబర్ 1 ప్లేస్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇలాంటి సినిమా ఇంకొకటి రాదు. మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్ వాళ్ళు కూడా ఇలాంటి సినిమా తీయలేరు. అసలు అల్టిమేట్ సినిమా. అసలు ఈ సినిమాని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ ఈ సినిమాని ఇన్స్పైర్ అయ్యి వచ్చిన ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది, అదే ఆయిల్ అనే షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు యూట్యూబ్లో దొరికితే చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ సినిమా వచ్చి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. మంచి సినిమాని రికమెండ్ చేసామని కమెంట్ సెక్షన్లో వచ్చి మీరే చెప్తారు. ఈ వీడియో చూసాక ఆ 10 ఫిల్మ్స్ ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఆ 10 ఫిల్మ్స్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ ఈ వీడియో తర్వాత అయినా ఇంకా ఎక్కువ కన్సిస్టెంట్గా ఉందామని అనుకుంటున్నాను. అదంతా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు సపోర్ట్ ఎక్కువగా చూపిస్తే నేను ఖచ్చితంగా కన్సిస్టెంట్గా ఉంటా. ఈ 10 సినిమాలు చూసాక మీకు ఎలా అనిపించాయో కూడా కమెంట్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.